చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకుపోయే అంశం, ఈ మేషరాశి వారికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవటం చేతన వీరికి అంత అనుకూలంగా ఉంటుంది, ఏ రాశిని వివాహం చేసుకోకపోవడం చేతన వీరికి అన్ని విధాలుగా ముందుకెళ్తారు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క విధి విధానాన్ని మనం చూసినట్లయితే వీరి యొక్క స్థితిగతి కానీ వీరి ఆలోచన కానీ చాలా వరకు కాస్త చంచలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ జీవిత భాగస్వామి పట్ల చాలా వరకు అమితమైన ప్రేమతో గౌరవంతో ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా ఉంటుంటారు. అంటే వాళ్ళ పట్ల చాలా కేరింగ్గా ఉంటూ ఉంటారు. వీరికి ఎలా ఉంటుందంటే వీరి గుణభావం అంతా కూడా కాలంతో పాటు జీవితం అన్నట్టుగా ఎప్పుడు కూడా స్పీడ్గా ముందుకెళ్ళాలి, స్పీడ్గా పనులు చేసుకోవాలి, కాలాన్ని వృధా చేయకూడదు, మనమంటూ కాస్త అనుకూలంగా ఉన్నప్పుడే ఒక రూపాయిని సంపాదించుకొని వెనకేసుకోవాలి అన్న ఆలోచన కానీ ధ్యాస కానీ ఈ యొక్క మేషరాశి గల వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా టాలెంటెడ్గా కూడా వీరు కాలంతో పాటు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ వీరి మీద ఎవరైనా కాస్త ఆసక్తి లేనట్టుగా కాస్త చూపించినా, వీరు కాస్త నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపించినా అక్కడ ఉండటానికి వారితో మాట్లాడడానికి అస్సలు ఒప్పుకోరు. ఇక వీరి పనేది వీరు చూసుకోవటం, వీరి మార్గంలో వీరు వెళ్ళిపోవటం తప్ప మళ్ళీ ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తితో మళ్ళీ కలవాలి అన్న ఆలోచన కానీ ధ్యాస కానీ ఈ యొక్క రాశి గల వారు అస్సలు పెట్టుకోరు. అలాగే వీరి కోరికల కోసం కూడా ఈ యొక్క మేషరాశి వారు మీ యొక్క కోరికల కోసం కూడా కాస్త స్వార్థంగా కూడా ఉంటూ ఉంటారు. అలాగని బోర్డర్ దాటి వెళ్ళే ప్రయత్నాలు ఈ యొక్క రాశి గల వారు చేయరు. వారి పరిమితిలో ఉన్నంత వరకు కాస్త స్వార్థంగా వాళ్ళు నడుస్తారు తప్ప వీరి కోరికల కోసం అలాగని విచ్ఛిన్నంగా బోర్డర్ దాటిపోయే మార్గం అనేది ఎక్కువగా చేయరు. అలాగే ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా విలాసవంతంగా ఉండాలి, విలాసవంతంగా ముందుకెళ్ళాలి, కాస్త భవనాలు కొనుక్కోవాలి, విలాసవంతమైన జీవితాన్ని సాధించాలి అన్న ఆలోచన కూడా చాలా వరకు ప్రధానంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా జీవిత భాగస్వామి పట్ల కావచ్చు, ప్రేమించిన స్త్రీ పట్ల కావచ్చు, వారి మీద కాస్త గౌరవం పెంచుకోవటం, ప్రేమను పెంచుకోవటం, అలాగే ప్రేమించిన స్త్రీని కూడా వీళ్ళు ఇష్టంగా చూసుకోవటం, రిలేషన్షిప్లో ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని కష్టపెట్టకుండా వాళ్ళ మాటకు తగ్గట్టుగా వీరు వెళ్ళటం కూడా జరుగుతుంది. కానీ వీరికి అనుకోకుండా వీరి టైం బాగోక ప్రేమించిన స్త్రీ కూడా కాస్త దూరం అయినప్పటికీ ఏదో కొంతకాలం వరకు కాస్త బాధపడి మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతారు తప్ప మళ్ళీ దాని గురించి ఆలోచన చేస్తే ఇలా అయిపోతుంది ఏంటి అని చెప్పి మళ్ళీ కుంగిపోయే మనసులు వీరు కాదు. చాలామంది కుంగిపోతూ ఉంటారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఆ స్త్రీ ఇలా చేస్తుందని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా జరిగింది జరిగిపోయింది, గతనాస్తి అనుకొని వీరి జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభం చేయడానికి చాలా వాటికి ఆస్కారం ఉంటుంది. అలా ఈ యొక్క రాశి గల వారు ఎప్పటికెప్పుడు వారి ఆలోచనలు కావచ్చు, వారి స్థితిగతులు కావచ్చు ఎప్పటికో ప్రణాళికంగా మార్చుకొని ముందుకెళ్ళటం చాలా వరకు జరుగుతూనే ఉంటుంది. అలాగే వీరికి చాలా ఉదార స్వభావం కూడా రాశి గల వారికి ఉంటుంది. చాలా వరకు వీరికంటే చిన్నవారు ఏమైనా ఆపదలు ఉంటే, వారికంటే తక్కువ వారు ఏదైనా సమస్యలు ఉంటే వారికి సహాయం చేయడానికి కూడా ఒక రాశి గల వారు ప్రధానంగా ఆలోచన చేస్తూ ఉంటారు. మొత్తానికి కాలంతో తగ్గట్టుగా వీరి యొక్క ఆలోచన స్థితి కానీ వీరి యొక్క విధానం కానీ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరికి అంత అనుకూలించి వీరి యొక్క మైండ్ సెట్కి అనుకూలంగా ముందుకు వెళ్తుంది అనే మార్గాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వీరికి ధనుస్సు లేదా కుంభరాశిని వివాహం చేసుకోవడం చేతన అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి మైండ్ సెట్కి అంత అనుకూలంగా ముందుకెళ్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కలగలుపుతో ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వివాహానికి చాలా వరకు ప్రాధాన్యత చాలా వరకు ఉంది. ఎందుకంటే ఏ రాశులు కలిసాయి, ఏ నక్షత్రాలు కలిసాయి, వారికి మనకి సెట్ అవుతుందా లేదా, ఆ పేరుకు మనకి సెట్ అవుతుందా లేదని చెప్పి కూడా 1-10 సార్లు ఆలోచించి కానీ వివాహంలో దిగుతూ ఉంటారు. చాలా వరకు దిగే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని దిగండి. మీకు నేను చెప్పిన యొక్క 2 రాశులు ధనస్సు లేదా కుంభరాశిని యొక్క మేషరాశి గల వారు వివాహం చేసుకోవటం చేతన చాలా వరకు అనుకూలంగా ముందుకెళ్తారని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఎంతోమంది
ఎన్నో విధాలుగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత శ్రమిస్తున్నా వివాహం గురించి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ, పేర్లు కలవక కావచ్చు, జాతకాలు కలవక కావచ్చు, ఎన్నో రకాలుగా మీరు బాధపడుతున్నా సరే మీరు దేనికి టెన్షన్ పడకుండా మీ ధర్మ సందేహాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలకు సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.